హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. నేనైతే మీకు 1 బై 1 చెట్లయితే చూపించేస్తున్నానండి. ఇదైతే దానిమ్మ చెట్టు. కాయలు కూడా సైజుల వారీగా ఉన్నాయి, పెద్ద కాయలు కూడా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కాక అంతకు ముందు కూడా కాసింది, ఇప్పుడు మళ్ళీ వచ్చాయి. ఇదైతే బెల్వవృక్షం అండి, శివునికి బాగా ఇష్టమైనది కదా అది. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి గోరింటాకు. మేము ఎప్పుడు వెళ్ళినా కానీ కోసుకుని వస్తామండి. నేనైతే నిన్న కుదరలేదు. ఇవైతే వైట్ ఫ్లవర్స్, దీని పేరైతే తెలీదు, నాకైతే చాలా ఇష్టం, దేవుడికి పెట్టుకోవడానికి బాగుంటుందండి. ఇదైతే సీతాఫలపు చెట్టు. అక్కడ చాలా చెట్లు ఉంటాయండి సీతాఫలపు చెట్లు. ఇదైతే నేను చూపించేదైతే ఫస్ట్ వన్. చాలా కాయలు బాగా పూత కూడా వచ్చింది. ఈ ఫ్లవర్స్ ఏంటంటే పేరైతే తెలియదు, కానీ నా చిన్నప్పుడు మేము బాగా ఆడుకునేవాళ్ళం అండి. నేను ఒక 5 ఇయర్స్, నా పుట్టిన తర్వాత నుంచి 5-6 ఇయర్స్ వచ్చే వరకు మా అమ్మమ్మ గారి దగ్గరే పెరిగాను. తర్వాత మా ఇంటికి వచ్చాను. ఎప్పుడు హాలిడేస్ వచ్చినా మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళేదానండి. నాకు చాలా ఇష్టం అండి వెళ్ళడం అంటే. ఇది వచ్చేసి దండపాదు. అంతకుముందు కూడా కాసిందంటే, ఇప్పుడు మళ్ళీ పూతతో వచ్చింది. పందిరి పట్ట ఏమీ వేయకుండా కింద కంపు ఉంటుంది కదా, దాని మీద అలా వదిలేసారు పాకిచ్చుకుంటూ. ఇది వచ్చేసి రామాఫలం. కాయలు కూడా బాగా వస్తుందండి, చాలా పెద్ద చెట్టే. చుట్టుపక్కల వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ కోసుకుంటారండి. మాకు కూడా పంపిస్తారు మా మేనమామ వాళ్ళు, మా అమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళు మాకు పంపిస్తూ ఉంటారు సీజన్ టైంలో. అంతా పూతండి, చెట్టు అంతా ఫుల్గా ఉంది, చాలా పెద్దదే. కానీ ఇవి వచ్చేసి సన్ఫ్లవరు. మా పిల్లలు పువ్వులు కోసుకొచ్చారండి. ఇప్పుడు నేను చూపించేది నెక్స్ట్ వన్ ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ చెట్టు. మా మామయ్య వాళ్ళు వేసారంట, అదైతే మీకు కూడా షేర్ చేసేసాను. చింత చెట్టు, కుంకుడి చెట్టు, రేగి చెట్లు అన్నీ ఉంటాయండి. ఇంటి వెనుక నుంచే మొత్తం గార్డెన్ లాగా ఉంటుంది. నాకెందుకో మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం అండి. ఇదైతే పనస చెట్టు, మా తోటలోనే వచ్చాయంట, మా మామయ్య గారు కోసుకొచ్చారు. ఇది వచ్చేసి ఒక కాయ తయారైందంట. ఇదైతే ఇప్పుడు నేను కోసేది అయితే తీమావుడు అంటారు, మేమైతే తీమావుడు అంటాము. బాగుంటుందండి, స్వీట్గా ఉంటుంది. కాయ అయితే తయారైంది, పెద్దగా ఉంటుంది కాయ. ఇది వచ్చి కమలాకాయ చెట్టు అండి, ఇంటి దగ్గరే ఉంటుంది. పిల్లలు కోసేస్తున్నారని చెప్పి కవర్లు పెట్టారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.